ఈ ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నాడో అతనికి వాస్తవంగా విశాఖపట్నం అట అతనిది. సాంకేతిక అంశాల మీద మంచి పట్టుంది. ప్రపంచంలోని ఎట్టాంటి సర్వర్‌నైనా ఎంత భద్రతతోనో హ్యాక్ చేయడంలో దిట్టట. పైరసీ వైపు వెళ్ళాడు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్స్ ఫ్లేర్ ఓటీటీ వేదికల సర్వర్‌లను తేలిగ్గా హ్యాక్ చేసి హెచ్‌డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సీరీస్‌లను డౌన్‌లోడ్ చేసేవాడు. వాటి కరేబియన్ దీవుల కేంద్రంగా ఉన్న సర్వర్‌లో నిక్షిప్తం చేసి వెబ్‌సైట్‌ల ద్వారా ఉచితంగా చూసేటటువంటి కాన్సెప్ట్ కల్పించుకొచ్చాడు. తెలుగు సినిమాలు, వెబ్ సీరీస్‌లతో పాటు కన్నడ, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలకు సంబంధించిన తెలుగు డబ్బింగ్‌తో విడుదలైన వాటిని కూడా ఐబొమ్మ బప్పంలో ఉంచాడు. తనెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ అప్పట్లో అతడు పోలీసులకి సవాలు విసిరాడు. అన్నటువంటి సోషల్ మీడియాలో వస్తే అదేం కాదని ఆ తర్వాత ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు హైదరాబాద్లో కంప్లైంట్ చేసింది. ఐబొమ్మ వంటి 65 మిర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమాలు పైరసీ జరుగుతున్నట్టు చెప్పుకొచ్చింది. వెబ్సైట్లు ప్రతి నెల 37 లక్షల మంది చూస్తున్నట్టు కూడా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు విక్రయిస్తున్న 5 నిందితులు సెప్టెంబర్ 29న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం వేట ప్రారంభిస్తే సెప్టెంబర్ 30 వరకు కుకట్పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి అక్టోబర్ 1 ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి కదలికల మీద గురిపెట్టిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అక్టోబర్ 3 నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో పాగా వేసినట్టు అంచనాకు వచ్చారు. పోలీసులు పట్టుబడకుండా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు ఐపీ అడ్రస్లతో ఏమారుస్తూ వచ్చాడు. తనకు పోలీసులు పసిగట్టలేరని ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కుకట్పల్లికి వస్తే అతడి కదలికలను గమనిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు రివర్స్ వాటిట్లో చూసి అతన్ని అరెస్ట్ చేశారు. బేసిక్గా ఇట్లాంటి ఇంత నాలెడ్జబుల్ పర్సన్ వాస్తవంగా అతను చేసిన తప్పు నో డౌట్, దానికి సంబంధించిన శిక్ష ఏదో వేయండి, ఎక్కువ శిక్షలు కూడా ఉండవు అనుకుంటా ఇట్లాంటి వాటిట్లో. బట్ అతన్ని మన మిలిటరీనో పోలీసులో వాడుకుంటే ఉగ్రవాదులు, నక్సలైట్లు, అసాంఘిక శక్తులు, సైబర్ క్రిమినల్స్ని పట్టుకోవచ్చు. అతని టాలెంట్ని ఆ విధంగా వాడుకుంటే భవిష్యత్తులో బెటర్.